తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండగ సందర్భంగా పట్టణ ప్రజలు పల్లెకు పయనమవుతున్నారు. నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సైతం రద్దీ పెరిగింది. అన్ని దారులు పల్లె వైపే. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే మహాత్మా గాంధీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ ప్రజలందరూ కూడా పల్లెలకి బారులు తీరారు. మనం ప్రస్తుతం మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రయాణికుల రద్దీ పెరిగింది, మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతూ ఉన్నారు. దాదాపుగా హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టణవాసులందరూ కూడా పల్లెలకు వెళ్తారు. ఎందుకంటే సంక్రాంతి పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద ఉన్నాం కాబట్టి చూడొచ్చు. ఈ బస్సులో ప్రయాణికుల రద్దీ ఈరోజు ఉదయం నుంచే ఇక్కడ ప్రారంభమైంది. ప్రయాణికులు అందరూ కూడా తమ ఇళ్లకు వెళ్లేందుకు వారందరూ కూడా మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వస్తున్నారు. ఇక్కడ నుంచి బస్సు సౌకర్యార్థం వారందరూ కూడా గ్రామాలకి వెళ్తారు. కాబట్టి బస్సులు కూడా స్పెషల్ బస్సులు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా బస్సుల కోసం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే ఈ యొక్క ప్రయాణికుల రద్దీ మహాత్మా గాంధీ బస్టాండ్లో పెరిగింది. కాబట్టి ఇది మనకి రేపటికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. స్పెషల్ బస్సులు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా వరకు కొంతమంది బస్సుల్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా స్పెషల్ బస్సులతో పాటుగా మనకి మహాలక్ష్మి పథకం ద్వారా వర్తించే బస్సులు ఏవైతే ఉంటే వాటి కోసం కూడా చూస్తూ ఉన్నారు. అయితే స్పెషల్ బస్సుల్లో కొంత ఛార్జెస్ పెంచామని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత ఆర్టీసీ సిబ్బంది మాత్రం కొంత ఎక్స్ట్రా అంటే డబుల్ పెరిగిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఎక్కువ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశాం కాబట్టి అందుకు అనుగుణంగా మేము ఈ ఛార్జెస్ పెంచామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 11 దగ్గర ఉన్నాం. మీకు సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మణుగూరు ఈ బస్సులు వెళ్ళే వారి ప్రయాణికులందరూ కూడా ఇక్కడ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు. వీళ్ళందరూ కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులు అంటే వస్తున్నప్పటికి కూడా కొంత సమయం లేట్ అవుతుందని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. కొందరు గంటల తరబడి కూడా మేము ఇక్కడ ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మాత్రం ఖచ్చితంగా మేము అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తుంది. కాబట్టి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది పట్టణ ప్రజలందరూ కూడా పల్లెలకి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి అంటే ప్రస్తుతం ఈరోజు అయితే మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 6 రోజుల పాటు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కూడా హాలిడే ఉన్న నేపథ్యంలో ఎక్కువగా యువత ఈరోజు గ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణ సౌకర్యం వినియోగించుకుంటున్నారు. అందరూ కూడా మహాత్మా గాంధీ బస్టాండ్ వద్దకు వస్తున్నారు. ఇక్కడ నుంచి బస్సు సౌకర్యార్థం వాళ్ళందరూ ఇక్కడ నుంచి తమ గ్రామాలకు వెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు న్యూస్, ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి.